M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భార్య చేసే ఈ 4 సేవలే భర్తకు జీవన సాఫల్యం. భార్య చేసే ఈ 4 సేవలే భర్తకు జీవన సాఫల్యం అనే దాని గురించి తెలుసుకుందాం. అందుకని భార్యను సహధర్మచారిణిగా చూడాలి. భార్యని ప్రతి ఒక్కరూ కూడా అర్ధాంగి అంటారు. అర్ధాంగి అంటే వాళ్ళ శరీరంలో, భర్త శరీరంలో సగ భాగం భార్య. అందుకని భార్యని అర్ధాంగి అన్నారు. అలాగే ఏ పని చేసినా దానిలో సగభాగం ఆవిడ యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి ఆవిడని సహధర్మచారిణి అని కూడా అన్నారు. అర్ధాంగి, సహధర్మచారిణి అని అన్నారు. భార్య చేసేటువంటి సేవలు మనం వెలకట్టలేనివి. దానికి మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని మనం వెలకట్టలేము. భార్య అన్ని సమయాల్లో తోడు నీడగా జీవనాన్ని కొనసాగిస్తూ భర్తకు సహాయకారిగా, ఇటు పిల్లలకి ఉత్తమ తల్లిగా, అత్తమామలకి ఆదర్శ కోడలిగా, అలాగే కొంతమంది ధన సంపాదనలో కూడా కొంత భాగం పంచుకుంటూ వాళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు. అందులో ఈ 4 సేవలు కూడా అతి ముఖ్యమైనవి. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఈ 4 అన్నారు. కార్యేషు దాసి, భర్త ఏ పని చేసినా సరే అన్ని పనులలోనూ కూడా దాసీదారిలాగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంట్లో వంట చేయడం, పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చడం, ఇల్లుని సరిదిద్దుకోవడం, ఇంటికి వచ్చినటువంటి అతిథులను మర్యాద చేయడం, అత్తమామలని, తల్లిదండ్రులని చక్కగా వారికి సేవలు చేయడం, ఇదంతా కూడా ఒక ఉత్తమ ఇల్లాలుగా భార్య ఎంతో ఓపికగా, నేర్పుగా చేస్తూ ఉంటుంది. అందుకే భార్యని కార్యేషు దాసి అన్నారు. ఏ పని చేసినా కూడా ఒక దాసీదారిలాగా చేస్తుంటారు. దాసీ పనిలాగా చేస్తూ ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది. కరుణేషు మంత్రి, అలాగే మనకి భర్తకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి చక్కటి ఉపాయాన్ని తెలియజేస్తుంది, ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. భర్త యొక్క బాధల్లో సగభాగం ఆవిడ పంచుకుంటుంది. అందుకనే కరుణేషు మంత్రి అన్నారు. మంత్రి, రాజుగారికి మంత్రి గారు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు. రాజు ఒక్కడు ఏమి చేయలేడు. రాజుకు మంత్రి యొక్క సహకారం కావాలి. ఆ మంత్రి సహకారంతో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తూ ఉంటారు. అలాగే ఒక ఇంటిని సరిదిద్దాలి అంటే భర్త ఒక్కడి వల్ల అవదు, భర్తకు తెలియకపోవచ్చు. అందుకని అటువంటి సమయాల్లో భార్య చక్కటి సలహాలను అందజేస్తుంది. అందుకని భార్యని ఏమన్నారంటే కరుణేషు మంత్రి అన్నారు. అందుకని మనం కూడా తప్పనిసరిగా మనకి ఆలోచనలు తట్టినప్పుడు మనం సొంతంగా చేయకుండా ఏ పని చేసినా కూడా మన సహధర్మచారిని, మన అర్ధాంగి అయినటువంటి భార్య యొక్క సలహాలను తీసుకుని ఆ పని చేసినట్లయితే
దానిని మనం నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చు. అందుకనే కార్యేషు దాసి కరుణేషు మంత్రి అన్నారు. అలాగే భోజేషు మాత, భోజనం పెట్టేటప్పుడు ఏమంటే భర్త ఇంటికి రాగానే ముందు ఏమంటే కాళ్ళు కడుక్కోండి, భోజనం ఎప్పుడు చేస్తారో ఏమిటో, భోజనం చేతురు కానీ అని చెప్పేసి ముందు చక్కగా వేడివేడిగా ఆయనకి సపర్యలు చేస్తూ కొసరి తిరిపిస్తూ ఆయనని చక్కటి విందు భోజనం ఏర్పాటు చేస్తుంది. తల్లిలాగా మనకి పెళ్ళి అయ్యేంత వరకు కూడా తల్లి మనకి ఎలా అయితే కొసరి బొమ్మల్ని చూపిస్తూ ఆడిస్తూ పాటిస్తూ లాలిస్తూ ఉజ్జగిస్తూ మనం తినకపోయినా సరే దాన్ని తినేటట్టుగా కడుపు నుండిగా తినేటట్టుగా తల్లి ఎలా అయితే చేస్తుందో తల్లి ఆ స్థానంలో పెళ్ళైన తర్వాత భార్య భర్తకి చక్కగా అలాగే తినిపిస్తుంది. అందుకని భోజేషు మాత అన్నారు. అందుకని ఏంటంటే తల్లి లాంటిది, అన్నం పెట్టేటప్పుడు తల్లి లాంటిది. సజనేషు రంభ, ఇన్ని పనులు చేసిన తర్వాత ఇంటి పనులన్నీ చేసేసుకున్న తర్వాత రాత్రి అయ్యేటప్పటికి చక్కగా పిల్లలందరినీ కూడా చదివించి చక్కగా వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళని నిద్రపోయిన తర్వాత ఆవిడ చక్కగా అలంకరించుకొని భర్త దగ్గరికి వెళ్తుంది. చైనేషు రంభలాగా ఒక రంభలాగా అందంగా చాలా చక్కగా అలంకరించుకుని వెళ్తుంది. ఈ 4 పనులు ఒక్క భార్య వల్లే సాధ్యమవుతుంది. ఈ 4 పనులు చేయటం వల్ల మగవాడి యొక్క జీవితం సాఫల్యం చెందుతుంది. అందుకని ప్రతి ఒక్క మగవాడు భర్త తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య సహధర్మచారిని, అన్నింటిలోనూ భాగం పంచుకుంటుంది నాతో పాటు. అందుకని మనం తప్పనిసరిగా కలహాలు లేకుండా దెబ్బలాటలు లేకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు సహజీవనం చేసినట్లయితే కనుక మనకి ఈ విడిపోవటాలు విడాకులు తీసుకోవటాలు ఇటువంటి సమస్యలు ఏర్పడవు. అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు తెలుసుకోవాలి. ఎన్ని పనులున్నా ఎన్ని చేసినా ఎంత బయట ఉద్యోగం చేస్తున్నా ఇంటిలో ఇల్లాలు చక్కగా తన యొక్క విద్యుక్త ధర్మాలని నెరవేరుస్తుంది. ఎప్పుడు పడుకుంటుందో తెలియదు, ఎప్పుడు లేస్తుందో తెలియదు. అటువంటి అంత కష్టపడి సేవలు మనకి అందజేసేటువంటి భార్యని చక్కగా భర్త ఆనందమయంగా జీవితంలో ఆవిడని ఏ విధంగా కష్టపెట్టకుండా ఇద్దరు ఒకరికొకరు తోడినట్టుగా పెళ్ళి అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆవిడ మనతోటి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఎక్కడో పుట్టింది, ఎవరికో పుట్టింది, ఏ తల్లిదండ్రులో మహానుభావులు కన్నారు, వాళ్ళ ఇంటి పేరు వేరు, మన ఇంటికి వచ్చేస్తుంది, అన్నింటినీ వదిలేసేస్తుంది. అన్నింటినీ వదిలి తల్లిని, తండ్రిని, బంధువుల్ని, సోదరులను అందరినీ వదిలిపెట్టి ఊరు కాని ఊరు, ప్రదేశం కాని ప్రదేశం మన కోసం ఆవిడ తన జీవితాన్ని త్యాగం చేసి మనతోటి వచ్చి ఇంటి పేరు మార్చుకుని మన యొక్క కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఆ ఇల్లాలు ఎంతో శ్రమ తీసుకుని మన కోసం వస్తుంది. అటువంటి ఇల్లాలని మనస్సుని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కష్టపెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఆవిడ యొక్క సలహాలని, ఈ యొక్క 4 విషయాలని, ఆవిడ చెప్పేటువంటి విషయాలని మనం పరిగణనలోకి తీసుకుని ఆచరిస్తే ఆ కుటుంబం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరూ కూడా పొరపచ్చాలు లేకుండా, విడిపోకుండా, దెబ్బలాడుకోకుండా కలిసిమెలిసి ఆనందమైనటువంటి జీవితాన్ని అందజేస్తారు. దానిని చూసి పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడైనా సరే మన పిల్లలు తల్లిదండ్రులని ముందు ఆదర్శంగా తీసుకుంటారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఏం చేస్తున్నారు, తల్లి ఆడపిల్ల అయితే కనుక తల్లి ఏం చేస్తుంది, వంట పనులు చేస్తుంటే వంట ఎలా చేస్తుంది ఏంటి అంటే తల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే మగపిల్లవాడు అయితే కనుక తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. తండ్రి ఏం చేస్తున్నాడు, బజార్ ఎలా పెడుతున్నాడు, ఏం కొంటున్నాడు, ఎలా బేరం ఆడుతున్నాడు ఏంటి అనేటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉంటుంది. అందుకని ఈ 4 విషయాలు కూడా భార్య చేస్తుంది. కాబట్టి మనకి పూర్వమే చెప్పారండి, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ.
అని ఈ 4 కార్యాలని నిర్వహిస్తూ ఇంటిని చక్కబెడుతూ అలాగే ఇంటి యొక్క ఆర్థిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ 4 పనులే కాకుండా కుటుంబ పనులే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఎంతో కుటుంబానికి సేవలు అందిస్తూ ఆ కుటుంబాన్ని చక్కటి మార్గంలో చక్కటి రీతిలో పిల్లల్ని ఒక ఆదర్శవంతమైనటువంటి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చక్కగా చదివిస్తూ వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ మంచి ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటుంది. అటువంటి ఇల్లాలని ఎవరో కూడా కష్టపెట్టకూడదు. ఇలాగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని భార్యాభర్తలు దెబ్బలాడుకోకుండా చక్కగా కలిసి అన్యోన్యంగా ఉంటారని, అలా ఉన్నట్లయితే కనుక మనకి ఈ విడాకులు కానీ దెబ్బలాటలు కానీ అనేటువంటి సమస్యలు రావని, ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటారని, వాళ్ళ జీవితాన్ని చక్కటి మూలమయంగా మార్చుకుని వాళ్ళ కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడుపుకుంటారని ఆశిస్తూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాక వెంకట ప్రభాకర్.